ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ తన దయగల హస్తాల కింద కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఒక రోజును ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహించినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ వాగ్దానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఇతరులను బలపరుస్తున్న ప్రియదేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు ప్రభు వారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనములో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఆమెన్. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, కృప అనే దానికి అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనివ్వడమే కృప. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదు. మనకి ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. మనం ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా ఆయన కృప చేత, ఆయన దయ చేత, కనికరం చేత ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచి మృత్యుంజయుడే మరణ పొమ్ములను విరిచి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ యేసయ్య మనందరి కొరకు నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచబడులాగిన, నెరవేర్చబడులాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాభివృద్ధిని దయచేసినందుకు వందనాలు ప్రభు. ఇంతవరకు కాపాడిన దేవుడువు ఇక ముందుకు కాపాడతారవని నమ్ముతూ నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్క బిడ్డ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచండి. శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోతున్న వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచమని, నీ నామానికి మహిమకరంగా, నీ సాక్షులుగా అయ్యా ప్రభా, నీ నామాన్ని మహింపరిచే వరకు మమ్మల్ని ఉంచి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు వారి ఉన్నత అధికారం కలిగిన నామం పేరట ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.